బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే పల్లెటూరులో కనీసం నిధులు కేటాయించకుండా సైడ్ కాలువలని లేకపోతే లైట్లని ఏ పనులు జరగల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన ప్రతి గ్రామానికి కూడా నిధులు ఇస్తానంటున్నాడు. వాళ్ళ మాట నమ్మచ్చు అంటావా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మచ్చు కానీ ఆ జగన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మొత్తం పథకాలు అలవాటు చేసి పోయాడు ఆయన. వాటి కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. గతంలో ఒక పని దొరికితే పని చేసుకుని మన కష్టం మనం సంపాదించుకునే వాళ్ళు. ఎదురు చూస్తుంది టైం ఇప్పుడు జనం. వదిలేసాడు సకంగా కట్టుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది అది. ఇప్పుడు మేము కట్టాము ఇప్పుడు ఇల్లు ఇసుక దొరకల ఎడబడితో తోలుకుని కట్టాము. వంగినా కన్నా మరి పని పెట్టి మొదలు పెట్టినా ఆపుకోలేం కదా. దానివల్ల చాలా నష్టపోయాం. ఇసుక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందిలే పాపం. ఎవరైనా కట్టుకోవడం ధర్మమే. ఇప్పుడు వాళ్ళకి ఎడ్ల బండి కానీ మామూలు బళ్ళు కానీ నిదానంగా అయినా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుతుంది బాగుంటుంది. ఇప్పుడు రైతు వారి ఇల్లు కట్టుకోవాలంటే టైర్ బెల్ట్తో తోలితే ఎన్నాళ్ళు కట్టుకుంటాం ఇల్లు. అదే ట్రాక్టర్తో తోలుకుంటే సొంత బండి ఉండా అప్పుడు ఇల్లు కాల. సొంత బండి ఉంటే కొంత బాడీ తగ్గిపోతుంది, కిరాయి తగ్గిపోతుంది. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఏంటి బాబాయ్? ప్యాచ్ వర్క్ వేస్తున్నారు, కొద్దిగా రోడ్లు కూడా పోస్తున్నారు అంటున్నారు గ్రామాల్లో. బాగా ఇప్పుడు రోడ్లు బాగానే పోస్తారు వీళ్ళు. రోడ్లు కూడా వీళ్ళు తీసుకుంటారు జాగ్రత్తగానే. చంద్రబాబు నాయుడుకి ఈ రోడ్లు మాత్రం అనుమానం ఉండదు. బాబాయ్ మీరేమంటారు? ఈ రోజు బడ్జెట్ లో కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసి వ్యవసాయానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారంటున్నారు. మీరు అన్నట్టుగా ఆ గిట్టుబాటు ధర కరెక్ట్ గా ఇస్తే సంతోషం అంటారా? ఇంకా ఉంది, రైతుకి కావాల్సింది గిట్టుబాటు ధర కదండి. 4-3 ఏళ్ళు రేట్లు లేవండి. పోయినడే రేటు ఉంది. అంత ముందు బస్తా 1000 రూపాయలు. ఆయన 3 సంవత్సరాలు బాగా దెబ్బ కొట్టాడు, 1000 రూపాయలకి అమ్మిచ్చాడు. తర్వాత పోయినడు కావాలా పాపం 2 పంటలకు రేట్లు ఉంటాయి. రైతులు కొద్దిగా పచ్చబడ్డారు. పచ్చబడితే మళ్ళీ 7 వర్షాల దెబ్బకి మళ్ళీ వెనక్కిపోయారు. 16-17 చాలు అంటే ఒడ్లు కానీ లేకపోతే మినుములు కానీ ఏమేసుకున్నా పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయో, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని ఎవరు చెప్పలేకపోతున్నాం కూడా. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఏమన్నా సలహా ఇవ్వండి. ఒక యువ రైతుగా అంటే మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఏముందన్న, మనం ఇప్పుడు రైతు బాగుంటేనేగా దేశం బాగుండేది. మా తర్వాత ఎవడొచ్చినా ఏం చేసినా కానీ, ఇప్పుడు మీరు వచ్చినా కానీ ఇక్కడ మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా కానీ మేము బాగుంటేనేగా. ఇప్పుడు 4 మాటలు చెబుతూ ఉంటారు కదా. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు గత పరిపాలనలో లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కొద్దిగా కలిసింది. మళ్ళీ నెక్స్ట్ ఈ పార్టీ వచ్చింది. పార్టీ అధికారంలో వచ్చి రాకదాలకి పాతాలో కానీ తొక్కేసేసింది. అయినా కానీ మన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ కృషి చేసుకుని మన సంస్థలు ఎన్ని సంస్థలు ఉన్నాయో వాళ్ళంతా కూడా తీసుకుని నిధులు ప్రకటించారు. వాళ్ళు ఇస్తున్నారు, వింటున్నారు, తీసుకొస్తున్నారు. కాకపోతే మాకు గిట్టుబాటు ధర ఇప్పుడు ఉన్నట్లు ఉంటే చాలు, మాకు అంతకు మించి అవసరం లేదు. కానీ పెట్టుబడులు కూడా పెరిగినాయి కదన్నా. అప్పటికి ఇప్పటికీ ఈ రోజున వరదల వల్ల కానీ లేకపోతే పిండి కట్లని లేకపోతే ఏదో ఒకటి పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు ఎకరాకు మీకు అసలు ఎంత ఖర్చు అయింది, ఎంత వస్తే మీకు గిట్టుబాటు ధర వస్తే మీకు ఉపయోగం అంటావు? మా గిట్టుబాటు ధర అంటే చాలండి సార్. గత 4 నెలల నుంచి చూస్తున్నాం, ప్రభుత్వం మారింది. ఈ రోజున గ్రామాలలో కనీసం రోడ్లనో లేకపోతే సైడ్ కాలువలనో వీటికి నేను నిధులు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అలాగే అమరావతి బాగుపడాలి, అమరావతికి రైల్వే జోన్ రావాలి, పెట్టుబడులు రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఏమీ లేదు, అంత విధ్వంసమైన పాలన జరుగుతుంది, ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తా అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ పనులు కొద్దిగా పల్లెటూరులో కూడా చేస్తున్నారు. చేస్తుండేపాటికి గాలి వాన ఒకటే దెబ్బ కొట్టింది, కొద్ది పని వెనకబడిపోయింది. ఇబ్బంది పడ్డారు రైతులు, ఇబ్బంది పడి ముందడుగు పడతల్లా చేస్తున్నారు. పని మొదలు పెట్టారు. రైతు భరోసా పెన్షన్లు లేకపోతే గ్యాస్ బండ నెమ్మదిగా వస్తున్నాడు బాబాయ్. అంటే కొద్దిగా టైం ఇవ్వాలంటావా లేదా ఎమ్మట అయిపోవాలంటావా? ఎంపట అవ్వదండి, ఎంపట అవ్వాలంటే. ఎందుకంటే వెనక నట్టు పడతా ఉంది, ఒకటి గొయ్యి ఉంది. ఇప్పుడు వెనక ప్రభుత్వం గొయ్యి చేసింది, ఆ గొయ్యి పూడ్చుకోవాలి, అనుకున్న మాట చెల్లియాలి. కానీ మరి అట్లా ఏం వాళ్ళు ఆలోచించట్లేదు కదా. ఎంతసేపు బురద జల్లే ప్రోగ్రామ్ లోనే ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నేనుంటే అన్ని ఇచ్చేసేవాడిని అంటున్నాడు. అవి తాకట్లు పెట్టి అవి అమ్మేసి అది కరెక్ట్ అంటావా? లేకపోతే ఇప్పుడు రాజధాని అనేది మనకు అవసరం అండి. అన్ని వసతులు జరుగుతున్నాయి, పల్లెటూళ్ళకి జరుగుతాయి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని వసతులు జరుగుతాయి. ఇప్పుడు అది జరిగేది అనేది ఏంటంటే ఇప్పుడు నిదానంగా అన్నీ అవుతాయి. ఎందుకంటే కేంద్రంలో మనకి కొంచెం చెయ్యి అందింది, అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉంది కాబట్టి మనకు అయ్యే పరిస్థితి ఉంది.
ఏంటి మరి గతంలో ఈయన కూడా వెళ్ళాడు కేంద్రం దగ్గర పదే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చేయలేకపోయాడండి. ఆయన ఏంటంటే వర్గాల రీతిగా ఇంకో రకంగా అనగదొక్కేశారు కానీ పనిగా ఆయన పనిగా చేయలే. మరి నమ్మారుగా జనాలు. అప్పుడు 151 సీట్లు ఇస్తే అప్పుడు ఏం చేయలేదు నువ్వు. 11 సీట్లే ఇచ్చారు ఏంటనే కనీసం ఆలోచించుకోవాలిగా. ఒకసారి చూద్దాం చేశారు. చేస్తే దాన్ని అందల ఏంది డబ్బులు అనే వాటికి డబ్బులు. ఇప్పుడు మళ్ళీ నేను వస్తా 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. అయ్యే ఏవచ్చినా ఇది జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పింది నెమ్మదిగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పనితనంగా పని చేస్తాడు, డబ్బులుగా చేయరీళ్ళు పనిగా. చంద్రబాబు అనేది పనిగా చేస్తాడు, అంతేగాని ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇలా అయ్యా తాకట్టు పెడతా ఈ అమ్మేస్తా ఈ కాదు, అవన్నీ కాదు. గత 4 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. ఇసుక కూడా లారీలకు కూడా పోతే అభివృద్ధి బాగా జరుగుద్ది. ఇసుక ఎక్కడా కూడా రిమార్క్ లేదు, బాగానే పోతున్నారు, బాగానే ఉంది. గతంలో ఇదే ఇసుక ఆకాశం ధరలో అసలు అంతులేని ధరలు వెళ్ళిపోయినాయి పైకి. అసలు ఇసుక కొనే మా పరిస్థితుల్లో సన్నకారు రైతులు లేకుండా ఇది అయిపోయింది జగన్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మట్టుకి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే అంత అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందా? అన్యాయం ఏడ జరుగుతుంది? ఎవడప్పుడు ఆ పోషణాలకే ఇచ్చేది? ఈయన గవర్నమెంట్కి ₹1 వెళ్తలా. ఆ పోషణాలకు మామూలుగా ఇవ్వాల కాలం అంతే, ఎక్కడ మాట్లాడే పనే లేదు. అది అట్లాగే ఈరోజు పథకాలు గ్యాస్ సిలిండర్లు అని కానీ లేదా పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ బాగానే వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ 1వ తారీఖు ఆదివారం వచ్చింది అనుకో, శనివారం ఇస్తున్నారు, 31 తారీఖులో ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు చేస్తారంటావా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తాను, ఇంకేముండదు ఆడ శీలం. ఎవరు నమ్ముతారు జగన్ మాట? నమ్మేవాళ్ళు ఉన్నారు, ఎవరు నమ్ముతారా? ఇప్పుడు అంటారండి. ఇప్పుడు ఎవరు ఏదైనా కామనంగా జరుగుద్ది, ఈసారి మేము వస్తామని అంటారు. అసలు అభివృద్ధి ఏది ఎక్కడ అసలు అభివృద్ధి ఎక్కడ చేశాడు చెప్పండి? పల్లెటూళ్ళలో కానీ డ్రైనేజీలు కానీ గుంతలు కానీ రోడ్లు కానీ. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక ప్లాట్లు ఎలివేషన్ పెరిగింది, పొలాల ఎలివేషన్లు పెరిగినాయి, అన్ని పంట కాలువలు కానీ బాగానే ఉంది. నెక్స్ట్ రేపు మార్చి ఏప్రిల్కి చేలు అయిపోతాయి కదా. ఇక అయిపోయిన కాడి నుంచి మళ్ళీ ఈ మురుగు కాలువలో తవ్వితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. డెవలప్మెంట్ బాబాయ్ అంటే ఈ రోజున రోడ్లు, గతంలో రోడ్లు అనేవి ఉండేవి కాదు. కనీసం ఎక్కడైనా ఇల్లు కట్టుకుందామంటే అసలు రాజధాని ఇక్కడ ఉంటుందో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు అమరావతి రాజధాని అన్న తర్వాత డెవలప్మెంట్ రాజధాని బ్రహ్మాండంగా ఉంది. రేట్లు బాగానే పెరిగాయి. అసలు అప్పుడుకి ఇప్పుడుకి ఎకరానికి వచ్చి ఏరియాని బట్టి 50 నుంచి 60 లక్షల వరకు పెరిగిపోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఆ ముగ్గురు కూటమి ప్రభుత్వం మళ్ళా నెక్స్ట్ కూడా వాళ్లే రావాలి, అంతేగాని జగన్ మాటలు నమ్మరు, ఎవరు నమ్మరు.